ఆ పట్టణంలో ఒక గుడి ఉన్నది. గుడికి గాలిగోపురం ఉంటది కదా, గాలిగోపురం మీద ఒక అందమైన పావురాళ్ల జంట ఉన్నది. అవి బాగా ఆరోగ్యంగా ఎంతో అందంగా అన్యోన్యంగా ఉన్నాయి. అప్పుడు ఆ జంట మీద అక్కడ ఒక డేగ కన్నుబడిందండి. వాటిని ఎలా అయినా సరే కబళించాలి, తినాలని చూస్తుంది. కానీ కుదరటంలా దానికి. ఎందుకంటే అది పట్టణంలో మధ్యలో ఉన్న గుడి, జనం ఎప్పుడు వస్తూ పోతూ ఉంటారు కాబట్టి దానికి కుదరల. ఈ ఆడపావురం గమనించింది ఈ డేగ వ్యవహారం అంతా గమనించి మగ పావురానికి చెప్పుద్ది, ఏమండి మన డేగ ఒకటి మనల్ని చంపాలని చూస్తుంది, మనల్ని తినేయాలని చూస్తుంది. మనం ఇక్కడ నుండి మన ప్రాణాలు రక్షించుకోవడానికి ఏదన్నా ప్రాంతానికి వెళ్ళిపోదా ఉంటది. అప్పుడు అదేమంటది, ఒక మగ అహంకారంతో గాని ఏదైనా గాని ఒక కాన్ఫిడెన్స్ తో గాని, అదేంటి పారిపోవటం పిరిగి వాళ్ళ లక్షణం, మనం పారిపోకూడదు, దాన్ని ఎదుర్కొంటాను, దాన్ని ఏదైనా నేను చేయగలను, నేను జయిస్తాను, నువ్వు భయపడొద్దు అంటది. మొత్తానికి డేగ ఏం చేస్తుందంటే ఈ పాపం గాలిగోపురం మీద ఉన్నాయి ఉండి అవి సరదాగా ఉన్నాయి ఉన్న టైంలో గమనించాల, చుట్టుప్రక్కల గమనించాల. అప్పుడు అదేం చేసిందంటే మగ పావురాన్ని ఎత్తికెళ్ళిపోయింది, తినేసేసింది. అప్పుడు ఆడది ఏం చేసిందంటే అక్కడ ఎక్కడో కొంచెం మరుగు లాంటి చోటుకెళ్లి దాక్కున్నది. అంటే ఇక్కడ ఈ స్టోరీలో మనం గమనించవలసింది ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రపంచంలో ప్రతి కుటుంబంలో ఆడ మనిషి ఆవిడేం చేస్తుందో భర్తకు చెప్పుద్ది, ఏమండి ఇలా అని చెప్తే వినడం. ఇలా అంటే పిల్లల కోసం డబ్బులు దాయటం గాని, పిల్లల గురించి గాని, లేకపోతే ఈ ప్లేస్ సేఫ్టీ కాదు, వేరే చోటకి వెళ్ళిపోదాం, ఇలా చెప్తే వినరు. కానీ ఎప్పుడైతే ప్రమాదం పొంచినప్పుడు అప్పుడు అర్థం అవుతుంది, అయ్యో మన భార్య చెప్పినప్పుడు వినలేకపోయాము, ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిందని బాధపడతారు. కాబట్టి ఏం చేయాలి, మనం ఎవరైనా చెప్పినా వినాలి. వినదగున ఎవ్వరు చెప్పినా వేమన పద్యం ఉన్నది అంటే అలా వినాలి. విని ఆలోచించాలి, వాళ్ళు మంచి చెబుతున్నారా, చెడు చెబుతున్నారా, మనకి నష్టపరిచే చెబుతున్నారా, కీడు చెబుతున్నారా అని ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి. ప్రతి కుటుంబంలో ఇప్పుడు జరిగేది అదేనండి. భార్య మాట ఎవరు వినండి, బాగుపడండి. స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై హింద్.